అయ్యా కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులపై కేసులుంటే కొట్టివేస్తామన్నారు. మీ పాలనలో ఏంటండి ఇంకా కేసులు మాయి కొట్టివేయలేదు? రోజు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, కోర్టుకు రా. కోర్టుకు పోతే జైలు చేస్తారు. ఎవరండి మాకు బెయిల్ తీస్తారు? మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మేము తెలంగాణ కోసమే కదా. అయ్యా కేసీఆర్ గారు, దయచేసి తెలంగాణ ఉద్యమకారులపై కేసులున్నాయి, రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పి అందరి కొట్టివేయాలని చెప్పి మీరు చెప్పండి. మేము కూడా మీకు వినయంగా అడుగుతున్నాము, ప్రేమతో అడుగుతున్నాము. ఏంటండి, తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఉద్యమం చేశాం, కేసులు అయినాయి, జైలుకు పోయినాము. ఇప్పుడు 4 గంటలకు గుర్తొచ్చిందా పోలీసులు? 4-5 గంటలకు ఇప్పుడు ఫోన్లు చేసుకుంటా రా 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 పిలుస్తున్నారు. పోతే సబ్జెక్టులు వేసేస్తారు. మేము జైలుకు పోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ అని. మరి జై హైదరాబాద్ అంటాం, మరి కోర్టుకి వెళ్ళి జై ఆంధ్రప్రదేశ్ అంటాం, జై పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటాం. మరి కోర్టులో కేసులు కొట్టివేస్తారా? అయ్యా కేసీఆర్ గారు, మిమ్మల్ని మీ కార్యకర్తలుంటే షేర్ చేయండి, సబ్జెక్ట్ చేయండి. మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే వెంటనే మీ దృష్టికి తీసుకెళ్ళండి. మీ కార్యకర్తలు తీసుకెళ్ళండి, సీనియర్ కార్యకర్తలు. మా బాధ మాకు తెలుస్తుంది. పని చేసుకుంటే మా కుండలు ఎండుతాయండి. కుండలు మేము పని చేసుకొని ఇంటికి పోతే కుండలలో ఇంత పప్పు ఉప్పు ఉంటుంది, ఇక్కడ తింటాము. కుటుంబ పోషణ భారం మాపైనే ఉంది. తెలంగాణ కోసం కేసులు వేసుకొని వేల లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. వేళ్ళ కోసం తిరుగుడు, కోర్టుకు తిరిగి మరి చెప్పండి మీరు. మరి కోర్టుకు వెళ్ళి జై ఆంధ్రప్రదేశ్ జిందాబాద్, జై ఆంధ్రప్రదేశ్ జిందాబాద్, జై పవన్ కళ్యాణ్ జిందాబాద్, జై పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనమంటారా? మరి మేజిస్ట్రేటు మరి నా కేసు తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కేసులు కొట్టివేస్తారా? మరి ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నావు. ఎక్కడిచ్చావు స్థలం? ఆ స్థలం కూడా ఇవ్వాలండి. తప్పుంటే క్షమించరు సార్. ఇది బాధ అండి. నెల వస్తున్నది, ఇల్లు కిరాయి కట్టాలా, నీళ్ళ బిల్లు కట్టాలా, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలా, పుస్తకాలు కొనియాలా, పిల్లల ఖర్చులకు ఇవ్వాలా, ఆదివారాలు వస్తే మటన్ కూర బువ్వ తెచ్చుకొని తినాలా, పెద్దలకు నైవేద్యాలు పెట్టుకోవాలా, పండుగలు చేసుకోవాలా, బట్టలు దొరుకుకోవాలా, చెడ్డీలు దొరుకుకోవాలా, లోపల ఉన్నవి దొరుకుకోవాలా, చెప్పులు కొనుక్కోవాలా, నూనె కొనుక్కోవాలా, సర్వం కొనుక్కోవాలా అండి. మేము బెయిల్ ఎక్కడికైనా తీసుకుంటాం మమ్మల్ని జైలు వేస్తే. దయచేసి తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులు కొట్టివేయండి. అయితేనే మీకు మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారు. లేదా ఎవ్వరు మీ తెలంగాణ రాష్ట్రాన్ని కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని మర్చిపోతారు. అయ్యా దయచేసి బిల్లు పెట్టండి పార్లమెంటులో. తెలంగాణ ఉద్యమకారులపై కేసులున్నాయి, కొట్టివేయాలని చెప్పి బిల్లు పెట్టండి. అందరు పేదవాళ్ళే. ధనవంతులు వచ్చి జై తెలంగాణ అన్నారు. అప్పుడు పేదోళ్ళండి, అందరు పేదోళ్ళే. రైతులు, బీడీ కార్మికులు వీళ్ళే అండి వచ్చింది. చనిపోయింది కూడా తెలంగాణ కోసం పేదోళ్ళే. ఒక్క ధనవంతులు కావాలి. ఆ ధనవంతుల దగ్గర డబ్బులు వసూలు చేసి మాకు
పార్లమెంట్ బిల్లు పెట్టి మాకు తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులు కొట్టివేయాలని చెప్పి మేము ఎవరిని కొట్టలేము, చంపలేము, ఏం చేయలేము. జై తెలంగాణ అని నినాదాలు చేశాము, అరిచాము, ఆందోళన చేశాము. అంతే తప్ప ఎవరైనా దోపిడీ చేసినామా, దొంగతనం చేసినామా, లంగతనం చేసినామా, రేపులు చేసినామా, అటువంటి వాళ్ళ కేసులు అయిపోయినాయి. దొంగతనాలు, మర్డర్ కేసులు చేసిన వాళ్ళ కేసులు అయిపోయినాయి. మేము తెలంగాణ కోసం ఉద్యమం చేశామండి. అయ్యా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు వినండి, నా ఆవేదన వినండి. ఇంత ఘోరమా తెలంగాణ ప్రభుత్వం? అయ్యా కేసీఆర్ గారు, దయచేసి కేసులు వేపియాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ మా మొక్కలలో సంతోషం వస్తుంది. మా కుటుంబం చల్లగా హాయిగా అన్నం తింటాము, కడిపిండా ఒక పూట తినే అన్నము 2 పూటలు తింటామండి. దయచేసి తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులన్నీ కొట్టివేయాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టి సీఎం రేవంత్ గారితో మాట్లాడి మీరు కేసులన్నీ కొట్టివేయాలని చెప్పి తెల్లారితే చాలు, ఉదయం తెల్లారితే భయం అవుతుంది. పోలీసు వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది, అది రా 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 కోర్టుకు రా, ఆయన ప్రేమతో పిలుస్తున్నారు. ఆడుకోయినాక ఉంటుంది మాకు మేజిస్ట్రేటు రిమాండ్కు పంపండి, రిమాండ్కు పోయినాక ఎవరు ఇస్తారు మాకు బెయిల్లు? మళ్ళీ పైసలు కావాలా మాకు? మాకేమో అవినీతిగా సంపాదించు తెలియదు, అక్రమంగా సంపాదించు తెలియదు. తెలిస్తే మేము 100 సార్లు పోయేస్తుంటే. దయచేసి అయ్యా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు కొట్టివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మాతృదేవో భవ.